గతంలో ఎన్టీఆర్ గారు సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తే మీరేమో మీ నాయకులు కల్తీ మద్యాన్ని అమ్ముతా ఉన్నారు. గత ఎలక్షన్ టైంలో నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పిన మీరు ఈరోజు నకిలీ మద్యాన్ని తయారు చేసి మీ నాయకులు అమ్ముతా ఉన్నారు. మీ తమ్మిళపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి ఒక నకిలీ మద్యం తయారు చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ నకిలీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. అయా చంద్రబాబు నాయుడు గారు, మీ సొంత ఉమ్మడి జిల్లాలో గత 16 నెలలుగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ఉంటే మీరు కానీ మీ ప్రభుత్వం కానీ మీ ఇంటెలిజెన్స్ కానీ ఏం చేస్తూ ఉందని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించి గత 16 నెలలుగా ఎన్ని నకిలీ మద్యం కేసులు తయారు చేశారు, ఏ బెల్ట్ షాపుల ద్వారా వాటిని అమ్మారు, వాటిని తాగి ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు, ఎంతమంది చనిపోయారు ఒక లెక్క తీసి తక్షణమే వారిని ప్రభుత్వం తరఫున ఆదుకోండి. అదేవిధంగా ఈ కేసులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వారిని దోషులుగా నిరూపించి ప్రజల ముందు చట్టం ముందు నిలబెట్టి వాళ్ళని శిక్షించాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.